వార్త చూద్దాం. నిర్వీర్యమైన శిలలకు సుందర రూపాన్నిచ్చి వాటిని అద్భుతమైన చిత్రాలుగా తీర్చిదిద్దుతారు శిల్పులు. అలా సుందరమైన శిల్పాలతో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఫోటో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ ఆర్ట్స్ జరుపుకుంటున్న మంగళగిరి మధుబాబు ఈ శిల్పాలకు ప్రాణం పోశారు. నేటి నుండి 18వ తేదీ వరకు ఈ షో కొనసాగనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ప్రాణం లేని శిలలకు అద్భుత రూపాన్నిచ్చి వాటిని అందమైన శిల్పాలుగా తయారు చేసే సత్తా శిల్పులకు ఉంటుంది. అలాంటి ఎన్నో అద్భుతమైన శిల్పాలతో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సోలో స్కల్ప్చర్ షోని ఏర్పాటు చేశారు. తెలుగు యూనివర్సిటీలో ఎంఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నటువంటి మధుబాబు అనే విద్యార్థి చేసినటువంటి ఈ ఆర్టిస్టిక్ వర్క్స్ ఎంతో అబ్బురపరుస్తున్నాయి అని చెప్పొచ్చు. 5వ ఆల్ ఇండియా ఆర్టిస్టిక్ ఎగ్జిబిషన్లో అవార్డు ద్వారా ఈ షోని ఏర్పాటు చేసే సువర్ణ అవకాశాన్ని మధుబాబు పొందారు. ప్రస్తుతం ఈ శిల్పాలన్నింటినీ తయారు చేసినటువంటి శిల్పి మధుబాబు మనతో పాటు ఉన్నారు. ఆయన చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏంటి అంటే ఈ శిల్పాలు చాలా అద్భుతమైనవి. ఇవన్నీ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? నమస్కారం అండి, నా పేరు మధుబాబు మంగళగిరి. నేను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఎఫ్ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇది నాకు ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటీషన్ 5th ఎడిషన్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు కండక్ట్ చేశారు. దాంట్లో నాకు స్పాన్సర్షిప్ వచ్చింది, సోలో స్పాన్సర్షిప్. దాంట్లో నాకు అవార్డు వచ్చింది స్పాన్సర్షిప్లో. ఆ అవార్డులో భాగంగానే నేను ఈ గ్యాలరీలో ఇప్పుడు షో చేస్తున్నానండి. అంటే మీ శిల్పాలన్నీ దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? ఇది మెయిన్లీ వచ్చేసి సున్నితత్వాన్ని, కఠినత్వాన్ని సూచిస్తుంది. సున్నితత్వాన్ని, కఠినత్వాన్ని రెండింటిని అదే ఉంటుంది. సున్నితత్వము, కఠినత్వం రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుంది అని చూపెట్టడమే ఈ మెయిన్ ఈ యొక్క స్కల్ప్చర్లో ఉంటుందండి. అందుకనే దీంట్లో నేను కఠినత్వం కోసమని స్టోన్స్ తీసుకున్నాను, సున్నితత్వం కోసమని బ్రాస్ అట్లా తీసుకున్నాను, వుడ్ తీసుకున్నాను. ఇవన్నీ నేచర్ నుంచి వచ్చినాయి. నేచర్ అనేది కూడా మనకి సున్నితత్వాన్ని చూపిస్తుంది. ఆ సున్నితత్వం నుంచి హార్డ్నెస్ ఎలా, దృఢత్వం ఎలా ఉండాలి అనేది నా వర్క్లో చూపిస్తుంటాను. ఎన్ని రోజుల పాటు ఇది చెప్పండి సార్? ఇది ఫిబ్రవరి 12 నుంచి 18 వరకు ఒక వారం పాటు కొనసాగుతుందండి. చూశారు కదా, ఈ శిల్పాలు, ఇలాంటి కళాఖండాలు ఈ షో మొత్తం కూడా ఒక వారం రోజుల పాటు అయితే కొనసాగనుంది. ఈ రోజు ప్రారంభమైన ఈ షో 18వ తారీఖు వరకు కూడా కొనసాగనున్నట్లుగా అయితే మనకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అయితే ఈ కళాఖండాలను సృష్టించడానికి సపోర్ట్ చేసినటువంటి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ లెక్చరర్ మనతో పాటు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కళాఖండాలన్నీ సృష్టించడానికి మీ సపోర్ట్ ఎలా ఉంది? ఈ కళాఖండాలు దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? అంటే ఇక్కడ మనము విజువల్గా ఫామ్ చూస్తాము. ఫామ్ కంటే ఐడియా అనేది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఏంటంటే అది స్ట్రక్ అవుతారు ఎలా తీసుకోవాలనేసి. అయితే తను ఒక మ్యారేజ్ అంటే కుటుంబ బాధ్యతలు తెలిసిన వ్యక్తి అనమాట. అంటే ఆ రిలేషన్ని ఒక ఫామ్లో ఎలా క్రియేట్ చేయాలన్నది ఇప్పుడు చెప్పారు. ఆ కఠినత్వాన్ని, సున్నితత్వాన్ని ఆ మీడియం ద్వారా కానీ ఆ ఫామ్ ద్వారా కానీ తీసుకొచ్చాడు అనమాట. తను వర్క్లో ఒక క్రియేటివిటీ ఉంటుంది, ఒక ఇన్నోవేషన్ ఉంటుంది, ఒక హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. చూసారా, స్టోన్ అన్నది ఈ రోజుల్లో మీకు ఎక్కడ కనిపించదు, చాలా తక్కువ ఉంటారు స్టోన్లో చేయడానికి. అతను ఒక స్టూడెంట్ లాగా కాదు, ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్లా పనిచేసేవాడు. టైం అయిపోతే వెళ్ళిపోతారు అనమాట. వాచ్మెన్ ఉండమని బ్రతిమలాడి 6:30 వరకు కూడా 3:34కి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే లాస్ అయిపోతుంది. కానీ చాలా హార్డ్ వర్క్ చేశాడు. మంచి విద్యార్థి, భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మాకు 3వ బ్యాచ్. ఇది ఫస్ట్ టైం ఇలాగా ఒక ఒక విద్యార్థి చేయడం అనేది నా అనుభవంలోని. చూస్తున్నారు కదా, అంటే వివిధ కళాఖండాలు అటు శిలల పైన ఇటు చెక్క పైన కూడా ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య సంబంధ బాంధవ్యాలను తెలియజేసే విధంగా ఈ శిల్పాలను అయితే మధుబాబు రూపొందించారు. దీంతో పాటు నేటి ఆధునిక యుగంలో అంతరించిపోతున్న ఆనాటి వ్యవసాయ పరికరాల గురించిన శిల్పాలు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇలాంటి శిల్పాల ద్వారా నేటి ఆధునిక
ఆధునిక తరానికి ఒక సందేశాత్మకంగా ఉండే విధంగా ఒక కళల పట్ల అవగాహన కల్పించే విధంగా కూడా ఈ షోని ఏర్పాటు చేసినట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, HM TV, హైదరాబాద్.